మొదటి సన్నివేశం, దశరథుడు రాముడు తన కొడుకని చెప్పి ఆయనకు గొప్ప గుణాలున్నాయని చెప్పి నేను రాముడిని రాజుగా చేయాలనుకుంటున్నాను అని అనుకుంటాడు. అప్పుడు సభను ఏర్పాటు చేస్తారు. మంత్రులు వచ్చారు, ప్రజలు వచ్చారు, చాలా మంది సభను ఏర్పాటు చేశారు. అప్పుడు దశరథుడు ఇలా అడుగుతాడు, రాముడికి మంచి గుణాలున్నాయని మీకు అందరికీ తెలుసు కదా, అందుకనే నేను రాముణ్ణి రాజుగా చేయాలనుకుంటున్నాను, చెయ్యట్లేదు, నేను అనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతారు. అప్పుడు వాళ్ళందరూ ఒకేసారి గట్టిగా అరిచి ఇలా అంటారు, ఇచ్చామోహి మహాభాగం రఘువీరం మహాబలం, ఇచ్చా కావాలి మహాభాగం రాముడు కావాలి, రాముడు కావాలి, రాముడు అని గట్టిగా అరిచారంట. అప్పుడు వాళ్ళందరూ ఒకేసారి ఇలా అన్నారంట, విమానం కంపయేనివా అని వాల్మీకి చెప్పారు మనకి, అంటే పై కప్పు కంపించిందంట. మీరందరూ చూసే ఉంటారు కదా, బాహుబలి సినిమాలో ప్రజలందరూ ఒకేసారి బాహుబలి బాహుబలి అని గట్టిగా అరిస్తే భూమి కంపించింది కదా, అది రాజమౌళి గారు రామాయణం నుంచే తీసుకున్నారేమో. ఇలా అందరూ రాముడే కావాలి, మాకు రాముడే కావాలి అని అంటుంటే దశరథుడికి ఒక సందేహం వచ్చింది. ఏంటి, ఇన్ని సంవత్సరాల నుండి నేను పరిపాలిస్తున్నాను కదా, నా పరిపాలన నేనేమైనా బాగా పరిపాలించట్లేదా? కనీసం మాట వరుసకైనా ఎవరో ఒక్కరైనా సరే రాజుగారు మీరే ఉండండి, మాకు రాముడు వద్దండి అని అనట్లేదే. నేను రాముడు అని అంటే చాలు, మాకు రాముడే కావాలి, రాముడే కావాలి, రాముడు రాజైతేనే బాగుంటుంది అని చెప్తున్నారే అని అంటారు. అప్పుడు ఆ సభలో కూర్చున్న ఒక వ్యక్తి నించొని ఇలా అంటాడు, ఏమి తెలుసయ్యా నీకు రాముడు గురించి? అసలు రాముడి గొప్పతనం ఏంటో నీకు తెలుసా? మేము కష్టాల్లో ఉండేటప్పుడు రాముడు మా దగ్గరకు వచ్చి మా కష్టాలను తెలుసుకున్నాడు. ఆయన యొక్క గొప్ప గుణం కృతజ్ఞత. ఆయన కృతజ్ఞతకే అంకితం. ఆయనకు అనుకోకుండా ఎవరైనా చిన్న సహాయం చేసినా సరే రాముడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. కదంచిత్ ఉపకారేణ కృతేన ఏకేన తుష్యతి. కదంచిత్ అనుకోకుండా, ఉపకారేణ ఉపకారం, కృతేన చేయడం, ఏకేనా ఒక్కటి చేసినా చాలు, తుష్యతి చాలా సంతోషం. అనుకోకుండా ఒక్క ఉపకారం చేసినా సరే రాముడు చాలా సంతోషిస్తాడు. అనుకోకుండా అంటే మీకు సందేహం రావచ్చు. ఉదాహరణకు నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను, నా వెనకాతల రాముడు వస్తున్నాడు, నాకు రాయి అడ్డంగా ఉందని ఆ రాయిని తీసి పక్కన పడేశాను. నా వెనకాతల వస్తున్న రాముడు నేను ఆ రాయను తన కోసమే తీశానని అనుకొని నా పట్ల జీవితాంతం కృతజ్ఞతాభావంతో కలిగి ఉంటాడు. మనం ఎన్నో సహాయాలు చేస్తాం, కానీ రాముడికి ఎవరైనా ఒక్క చిన్న సహాయం చేసినా ఆయన సహాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. ఇది రాముడంటే.